కోడియాల్టిక్ యుగంలో క్రొయేషియా దేశం ఏర్పడింది. 6వ శతాబ్దంలో ఇక్కడికి క్రొయేట్లు వచ్చారు. జూన్ 7, 879న క్రొయేషియా అంతర్జాతీయ స్వతంత్ర రాష్ట్రంగా గుర్తింపు పొందింది. 46 సంవత్సరాల తర్వాత 925లో క్రిమిస్లో మొదటి రాజు అయ్యాడు. అప్పుడు క్రొయేషియా ఒక రాజ్యంగా మారింది. 2 శతాబ్దాలుగా దాని సార్వభౌమత్వాన్ని కొనసాగించింది. అనేక సంవత్సరాల తర్వాత క్రొయేషియా చివరకు జూన్ 25, 1991న పూర్తి స్వాతంత్రం పొందింది. క్రొయేషియాకు రాజధాని జాగ్రెబ్. ఇది ఈ దేశంలోనే అతిపెద్ద నగరం. ఇది ఏప్రిల్ 1941లో బాల్కన్ దేశ రాజధానిగా ఉంది. ఇది ఈ దేశ రాజధాని చూడటానికి ఎంతగానో పర్యాటకులు వస్తుంటారు. ఇది చూడడానికి చాలా ఆకట్టుకుంటుంది. ఈ దేశ రాజధానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ ప్రకృతి అందాలు చూడటానికి ఎంతగానో ఆకర్షిస్తాయి. క్రొయేషియా ప్రధాన భూభాగ తీరంలో 1200 కంటే ఎక్కువ ద్వీపాలు కలిగి ఉంది. అయితే క్రొయేషియాలో అతిపెద్ద ద్వీపం కేఆర్కే. దీని వైశాల్యం 405.78 చదరపు కిలోమీటర్లు. క్రొయేషియాలో హార్ట్ సింబల్ ఆకారంలో ఉన్న ద్వీపం గెలెంజల్. దీన్ని ప్రేమ ద్వీపం లేదా ప్రేమికుల ద్వీపం అని కూడా అంటారు. ప్రపంచంలోనే అతి చిన్న పట్టణం క్రొయేషియాలోనే ఉంది. దాని పేరు ఓహం. ఈ పట్టణంలో కేవలం జనాభా 30 మంది మాత్రమే ఉంటారు. క్రొయేషియా ఒక వేడి వాతావరణం కలిగి ఉన్న దేశం. ఈ దేశంలో సంవత్సరానికి దాదాపుగా 2715 గంటల కంటే ఎక్కువగా సూర్యదశమి ఉంటుంది. ఇక్కడ 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు వేడి ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఈ దేశంలో జనాభా చాలా మందికి హెల్త్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అంతా ఫిట్గా హెల్తీగా ఉంటారు. ఇక్కడ ప్రజలు ఏం చేసినా చేయకపోయినా పొద్దున్న సాయంత్రం మాత్రం వాకింగ్ చేస్తారు. క్రొయేషియా ప్రపంచంలోనే అందమైన సన్సెట్ వ్యూ కలిగిన దేశాల్లో ఒకటి. ఇక్కడ డాల్మేషియా అనే సిటీ ఉంది. ఇక్కడ సన్సెట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూడటానికి ఇక్కడికి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. ఇక్కడ రెస్టారెంట్లకు అయితే కొదవే లేదు. అలాగే ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది. క్రొయేషియా పూర్వ రాష్ట్రపతి అయినటువంటి కొలిందా ఇక్కడ హాలీవుడ్ షూటింగ్లు తరచుగా జరుగుతుంటాయి. అలాగే మన తెలుగు సినిమాలు అయినటువంటి ఖైదీ నెంబర్ 150 సాంగ్స్ ఇక్కడ చిత్రీకరించారు. క్రొయేషియా దేశం చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంది. కారణం తెలియదు కానీ చాలా కాలాలుగా ఇక్కడ జనాభా తగ్గిపోతుంది. ఆ పట్టణంలో ఇల్లులు మొత్తం ఖాళీ అయిపోయాయి. జనాభా తగ్గిపోయింది. దాంతో అక్కడ ప్రభుత్వం జనాభా పెంచేందుకు 2021 జూలైలో ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న ఇళ్లని చాలా తక్కువగా అమ్మివేయడం జరుగుతుంది. ఒక్కో ఇల్లుని 12 కోణాలకి ఇచ్చివేయడం జరిగింది. ఎవరైనా సరే డబ్బు చెల్లించి ఇల్లు కొనుగోలు చేయొచ్చు. అక్కడ ఇంటిని కొనుగోలు చేసేవారికి ప్రభుత్వమే ఇంటి మరమ్మతులకు నిమిత్తం 25,000 కూనాలు చెల్లించింది. ఒక కూనా అంటే ఇండియన్ రూపీస్లో 12 రూపాయలతో సమానం. అయితే కొన్ని షరతులు విధించింది. కనీసం 15 ఏళ్ల పాటు ఇక్కడే జీవించాలి. 40 ఏళ్ల లోపు అయ్యుండి ధనవంతులై అయ్యుండాలి. ఈ కండిషన్లకి ఓకే అయితే ఎంచక్కా ఇక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఇప్పటికీ 100 ఇల్లులు అక్కడ అమ్మేశారు. క్రొయేషియాలో మద్యం ఎక్కువగా తాగుతారు. ఎక్కువగా డ్రింక్ చేసే కంట్రీల జాబితాలో క్రొయేషియా 14వ స్థానంలో ఉంది. మనలో చాలా మంది టై కట్టుకుంటే హ్యాండ్సమ్ గా ఉంటారు. అసలు ఈ టై మొదటి తయారు చేసింది కట్టుకుంది క్రొయేషియాలే అని చెప్పొచ్చు. ఈ దేశంలో ఏసీని అస్సలు వాడరు. ఏసీ ఎక్కువగా వాడటం మూలంగా అనారోగ్యం పాలవుతారని వారి నమ్మకం. ఇక్కడ వేడి ఉష్ణోగ్రత అయితే తక్కువ ఉండదు. 39 నుంచి 40 డిగ్రీస్ వరకు ఉంటుంది. అయినా సరే ఈ దేశంలో ఏసీ అయితే అస్సలు వాడరు. ఈ దేశంలో అమ్మాయిలు చాలా అందంగాను వినయంగాను ఉంటారు. ఇక్కడ 70% వరకు లవ్ మ్యారేజెస్ జరుగుతుంటాయి. స్కూల్ ఏజ్ నుంచే ప్రేమలో ఉంటారు. క్రొయేషియాలో ఎడ్యుకేషన్ ఫ్రీ. ఇక్కడ స్కూల్ ఫీజులు లాంటివి ఏమీ ఉండవు. కానీ ట్యాక్స్ మాత్రం చాలా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఎక్కువ కట్టడానికి ఈ క్రొయేషియన్లు అయితే ఇబ్బంది పడరు. ఎడ్యుకేషన్, హెల్త్ ప్రభుత్వం చూసుకుంటుంటే ఇంకా వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి ఎందుకు ఇబ్బంది పడతారు చెప్పండి.
ముందుగా చెప్తున్నట్టు ఈ దేశం చాలా చిన్నది కానీ అందమైనది, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ దేశం ఆదాయం అంతా టూరిజం మీద ఆధారపడి ఉంది. క్రొయేషియాలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం. పిట్విస్లేస్ నేషనల్ పార్క్. పిట్విస్లేస్ నేషనల్ పార్క్ అనేది సెంట్రల్ క్రొయేషియాలోని 295 చదరపు కిలోమీటర్ల అటవీ రిజర్వ్ ప్రాంతం. క్రొయేషియా వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఇది. స్ప్లిట్ క్రొయేషియా యొక్క రెండవ అతిపెద్ద నగరం. ఇది దార్మాట్ ప్రాంతంలో ఉంది. ఇది ఆడ్రియాటిక్ సముద్రం యొక్క తూర్పు తీరంలో ఉన్న మధ్య ద్వీప కల్పం మరియు దాని పరిసరాల్లో విస్తరించి ఉంది. జాగ్రెబ్ క్రొయేషియా రాజధాని. ఈ నగరం 18వ మరియు 19వ శతాబ్దపు ఆస్ట్రో హంగేరియన్ నిర్మాణంతో నిర్మించబడింది. ఇక్కడ అవుట్డోర్ షాప్లు, మ్యూజియంలు, పార్కులు మరెన్నో ఈ నగరం యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. జాదర్, పూర్లాజ్, రోవిన్స్ వంటి చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్రొయేషియా కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.